హలో ఆల్ వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు కౌసల్య. ఇవాళ మనం డాక్టర్ ధీరజ్ పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్లో ఉన్నాం. సో మనతో పాటు పెయిన్ ఫిజిషియన్ డాక్టర్ ధీరజ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ థెరపీస్ గురించి తెలుసుకుందాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. హౌ ఆర్ యూ? యా ఐఎమ్ గుడ్. హౌ ఆర్ యూ? యా డూయింగ్ గ్రేట్. యా. సో ఈ మధ్య ఎక్కువగా పెయిన్ రిలీఫ్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో బయట కూడా. సో యా ఫస్ట్ పెయిన్ రిలీఫ్ అనగానే మనకి క్యాన్సర్ పెయిన్స్ చాలా సివియర్ అని వింటూ ఉంటాం. ఎస్. సో పెయిన్ మేనేజ్మెంట్లో ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్ వస్తుంటారని కూడా వింటూ ఉంటాం. సో ఎలా ఉంటుంది వాళ్ళలో పెయిన్ అనేది? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెయిన్ సెంటర్స్ చాలా ఉన్నాయి, వెల్నెస్ థెరపీ సెంటర్స్ చాలా ఉన్నాయి. బట్ వీఆర్ కంబైనింగ్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఆల్సో వెల్నెస్ థెరపీ సో దట్ పేషెంట్స్కి పెయిన్ రిలీఫ్తో పాటు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి వీఆర్ కంబైనింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ వెల్నెస్ థెరపీ ఆల్సో. సో కమింగ్ టు యువర్ క్వశ్చన్, లైక్ క్యాన్సర్స్ అనేది చాలా ఇన్సిడెంట్స్ ఎక్కువ అయిపోయింది. సో ఒకప్పుడు ఒక 70 or 80 ఇయర్స్కి ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు, రెసిస్టెన్స్ తక్కువైనప్పుడు అప్పుడు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ అని అప్పుడు లేటర్ స్టేజ్లో చూసేవాళ్ళం. ఇప్పుడే మన మారుతున్న లైఫ్ స్టైల్లో ఎన్విరాన్మెంట్ టాక్సిన్స్ కానీ ఆర్ మనకి వాటర్లో కంటామినేషన్, ప్రాసెస్డ్ ఫుడ్, కెమికల్స్ ఇవన్నీ బాడీలో చాలా చేంజెస్ తీసుకొస్తున్నాయి. సో దాంట్లో మనకి క్యాన్సర్ కారణం అయ్యే సెల్స్ని స్టిమ్యులేట్ చేస్తున్నాయి. సో యూజువల్లీ సెల్లో ఒక రిపేరింగ్ మెకానిజం అనేది ఆల్టర్ అయితే అది ఒక గేట్ లేకుండానే దానికి రిపేరింగ్ కాకుండా రీజనరేషన్ కానీ ఆర్ రీగ్రోత్ కానీ బాగా ఫాస్ట్గా అయిపోవడం. సో క్యాన్సర్ అంటే ఏముంది, ఒక నార్మల్ టిష్యూని అబ్నార్మల్గా ఎక్కువ ఎక్స్పాండ్ అవ్వడం. ఓకే. సో దాంట్లో నార్మల్గా ఉన్న ఒక సైటోమార్ఫాలజీ అంటాం, అంటే ఒక నార్మల్ సెల్లో ఉన్న స్ట్రక్చర్స్ని అది ఆల్టర్ అయిపోతుంది. సో డిస్మార్ఫిక్ సెల్స్ బాగా ఎక్కువ అయిపోవడం. సో అది ప్యాంక్రియాస్లో వస్తే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటాం, బ్లడ్లో వస్తే లింఫోమా ఆర్ బ్లడ్ క్యాన్సర్స్ అట్లాగే అంటాం. ఆర్ బోనీ ట్యూమర్స్ ఉంటాయి. ఆర్ ఫీమేల్స్లో ఎక్కువ చూసేది బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్. సో ఇవన్నిట్లో కామన్ సిమ్టమ్ అనేది పెయిన్. సో పెయిన్ వచ్చేనాకనే వాళ్ళకి రూల్ అవుట్ చేసుకుంటే వాళ్ళకి క్యాన్సర్ అని తెలుస్తుంది. కొంతమందికి స్కిన్లో వచ్చే లీజన్స్ ఉంటాయి, అల్సర్స్ కానీ ఆర్ ఏమైనా సిస్ట్ కానీ ఏమైనా స్కిన్ మీద కనిపిస్తే అప్పుడు ఒక కాస్మెటిక్ అవేర్నెస్ తోటి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, అప్పుడు వాళ్ళకి క్యాన్సర్ ఉందని డిటెక్ట్ చేయడం. ఇంకొంతమంది కోలాన్ క్యాన్సర్ ఉండొచ్చు. సో వాళ్ళకి సడన్గా వెయిట్ లాస్ ఉండొచ్చు, దీంతోపాటు బ్లడ్ స్టూల్స్ రావడం, వామిటింగ్ రావడము. సో ఇలాగా మనకి వేరియస్ క్యాన్సర్స్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మనకి సిమ్టమ్స్ ఉంటాయి. బట్ చాలామంది కీమోథెరపీ, రేడియోథెరపీతో మంచి ఎఫెక్టివ్గానే వాళ్ళు క్యాన్సర్ ప్రివెంట్ చేసుకుంటున్నారు. అంటే క్యాన్సర్ సైజ్ని షింక్ చేసుకోవడం, తర్వాత సర్జరీ తోటి దాని నుంచి బయటపడడం. బట్ ఎంత క్యాన్సర్ ఉన్నా కానీ వాళ్ళకి అవుట్కమ్ అనేది 50-50 అని చెప్పుకోవాలి. సో 50% వాళ్ళకి కీమోథెరపీ, సర్జరీ తోటి బాగానే ఉంటారు. ఎందుకు ఇంకో 50% సరిగా రిజల్ట్ లేదు అంటే మనం డిటెక్ట్ చేసేటప్పటికే ట్రీట్మెంట్ చేసే స్టేజ్ దాటిపోవడం. సో స్టేజ్ 3, స్టేజ్ 4లో వాళ్ళకి కనుక్కోవడం. సో దానివల్ల వాళ్ళకి ట్రీట్మెంట్ ఎఫికసీ ఎంత స్టార్ట్ చేసినా కానీ అంత అవుట్కమ్ రాకపోవడం. సో అల్టిమేట్లీ క్యాన్సర్ తోటి వాళ్ళకి వెయిట్ లాస్ అవ్వడము, బాగా నీరసం రావడం, ఇమ్యూనిటీ తగ్గడం, అండ్ ముఖ్యంగా ఎక్కువగా పెయిన్. సో పెయిన్ అనేది అసలు సఫరింగ్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. యా, ఆల్రెడీ క్యాన్సర్ అంటేనే వాళ్ళకి చాలా సైకలాజికల్లీ చాలా డిస్టర్బ్డ్ అయి ఉంటారు. సో ఇంకో దానికి తోడు పెయిన్ తోటి వస్తూ ఉంటారు. సో మీరు చెప్పండి, మీ దగ్గరికి వచ్చే ఆ పేషెంట్స్ ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, సైకలాజికల్ స్టేటస్ ఎలా ఉంటుంది? సో నా దగ్గర వచ్చేప్పటికి ఇట్స్ పాలియేటివ్ కేర్కి వస్తారు. అంటే ఎండ్ ఆఫ్ ద లైఫ్ స్టేజ్లో వాళ్ళకి పెయిన్ లేకుండా క్వాలిటీగా ఉండే లైఫ్ కానీ, అండ్ తన పేషెంట్ సఫరింగ్ చూస్తే వాళ్ళ ఇంట్లో అట్మాస్ఫియర్ అంతా చాలా సఫరింగ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకు కూడా వీళ్ళని చూసి చాలా జాలేయడము. సో పేషెంట్కి కూడా ఇంకా లాస్ట్ స్టేజెస్ వరకు ఈ సఫరింగ్తో ఒకటి ఉండాలా, అండ్ ఈ పెయిన్ తోటి ఉండాలా అని ఒక బాధ ఉంటుంది అనమాట. సో నా దగ్గర వచ్చేప్పటికి చాలామంది ఎండ్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నాయి అంటారు. సో వాళ్ళకి వెన్నపూసలో స్ప్రెడ్ అవ్వడం, బోన్స్లో స్ప్రెడ్ అవ్వడం, సో వేరే ఆర్గాన్స్ స్ప్రెడ్ అవ్వడం అలా ఉంటారు. సో వాళ్ళకి కౌన్సిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మీకు పేషెంట్స్కి రీఅష్యూరెన్స్ ఇవ్వడం, మేము ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వడం. సో ఎటువంటి సందేహాలు ఉన్న, డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఓపిక్గా క్లియర్ చేయడం, అండ్ వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ మందులతో సరిపోతుందా ఆర్ ఇంజెక్షన్స్ వరకు సరిపోతుందా ఆర్ ఎనీ న్యూరోలైసిస్ ట్రీట్మెంట్ అవసరమా ఆర్ జస్ట్ మెడిసిన్స్ తోటి అవసరమా. సో ఇవన్నీ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి,
తన తట్టుకునే శక్తి బట్టి అండ్ బాడీ ఫిజియాలజీ బట్టి సో వాళ్ళకి టైలర్డ్ మేడ్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం లభిస్తుంది. ఓకే. సో పెయిన్ అన్నాం కదా, మోస్ట్లీ ఎక్కువ పెయిన్ ఉండే క్యాన్సర్ ఏది? సో అగైన్ చాలా సివియర్ పెయిన్ ఉండేది మాత్రం ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఉంటుంది. సో ప్యాంక్రియాస్లో వచ్చే క్యాన్సర్ మోస్ట్ ఆఫ్ ద టైం ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా దానికి అవుట్కమ్ తక్కువనే ఉంటుంది. ఈవెన్ మనకి యాపిల్ ఓనర్ స్టీవ్ జాబ్స్ ఉన్నారు, తనకు కూడా హీఈస్ వెల్తీ పర్సన్ యాజ్ యూ ఆల్ నో, బట్ తను కూడా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చాక దానికి ట్రీట్మెంట్ అంతగా అందలేదు. సో చాలా ట్రీట్మెంట్ అయినా కానీ అంత అనుకున్నంత ఎఫెక్ట్ రాలేదు. సో అల్టిమేట్లీ క్యాన్సర్ వల్ల తను చనిపోయారు. సో ఇట్లాగా ప్యాంక్రియాస్ అనేది చాలా సివియర్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్. పెయిన్ కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. ముందుకు వంగిన, కొంచెం అన్నం తిన్నా, వాళ్ళు ఫుడ్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అయిపోవడం. సో వాళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ తిన్నా మానేస్తారు. సో ఇమ్యూనిటీ తగ్గడం, న్యూట్రిషన్ తగ్గడం, సో వాళ్ళకి సివియర్ వెయిట్ లాస్ ఉండడం, కొంచెం నడవాలన్నా, ముందుకు వంగాలన్నా సివియర్ అబ్డామిన్ పెయిన్, స్టమక్ పెయిన్ షూటింగ్ అప్ టు బ్యాక్. సో ఆన్ ఎ స్కేల్ ఆఫ్ 1 to 10 వాళ్ళకి 10/10 ఆర్ 100/10 అని కూడా చెప్తారు పెయిన్. సో ఈ పెయిన్ వల్ల తట్టుకోలేక మేము చనిపోతాం అన్నంత తీవ్రంగా పెయిన్ ఉంటుంది. సో వాళ్ళకి మన దగ్గర చాలా వండర్ఫుల్గా ట్రీట్మెంట్స్ ఉంటాయి, లైక్ పెయిన్ కిల్లర్స్ స్టార్టింగ్ నుంచి అడ్జువెంట్ థెరపీస్ అండ్ ఆల్సో న్యూరోలైసిస్. వి డూ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ ఉంటుంది. సో ఏదైతే నర్వ్స్ ప్యాంక్రియాస్ అండ్ ఈ ఇంటెస్టైన్స్ నుంచి మనకి మెదడుకి వెళ్తున్నాయో ఆ నర్వ్స్ని మనం టార్గెట్ చేసి అక్కడ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, న్యూరోటమీ అంటాం, న్యూరోలైసిస్ అవి చేస్తే క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉన్నా కానీ వాళ్ళకి పెయిన్ మాత్రం తెలియకుండా ఉంటుంది. సో అట్లీస్ట్ 1 to 2 years వాళ్ళకి పెయిన్ ఫ్రీగా ఉంటారు. సో మన ముఖ్య ఉద్దేశం పెయిన్ ఆటోమేటిక్గా తగ్గితే వాళ్ళకి ఆ ఎమోషనల్ డిస్ట్రెస్ అనేది, ఆ ట్రామా నుంచి బయటపడతారు. అంటే కొంతవరకు మా క్యాన్సర్ ఉంది అనే ఫీలింగ్ కొంచెం తగ్గచ్చు మేబీ పెయిన్ తగ్గితే గనక. అంటే మరి జనరల్ పీపుల్ లానే ఉంటారు క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్, అంటే అన్లెస్ వాళ్ళకి పెయిన్ వచ్చే వరకు చాలా వరకు చూస్తూ ఉంటాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.